సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి పారానార్మల్ యాక్టివిటీస్ అంటే ఎవరైతే రియల్గా ఫేస్ చేశారో దాని గురించి మాట్లాడుతున్నాం. సో మన మధ్య ఉమెన్స్ టీమ్ లీడర్ అయిన సనా గారు ఉన్నారు. సనా గారు మాట్లాడాల్సిందుకు కోరుతున్నాం. హాయ్ అండి. హాయ్ 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 గారు అండి. వెల్కమ్ అండి. ఉన్నారా? ఉన్నారు లియా గారు వెల్కమ్ అండ్ లో గురు గారికి వెల్కమ్. చెప్పండి నిఖిల్ గారు. వెల్కమ్ సార్. సో మీ రియల్ లైఫ్లో ఏమైనా పారానార్మల్గా మీరు డైరెక్ట్గా ఎదుర్కొన్న సందర్భాలు ఏమైనా ఉంటే ఒక్కొక్కరిగా పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఫస్ట్ మన టీం లీడర్ ఉన్నారు మన మధ్యలో, టీం లీడర్ గారు పంచుకుంటారు. దెన్ అదర్వైజ్ యా అవునండి. అదే మీరు రియల్ లైఫ్లో దెయ్యాలు అంటే అంటారు కదా, నేను దెయ్యాలను చూశాను, దెయ్యాలతో ఉన్నాను, అలాగే మీరు నిజంగా భయంకరమైన సిచ్యువేషన్లో మీ లైఫ్లో జరిగిన రియల్ స్టోరీ చెప్పాలి. రియల్ స్టోరీ అంటే ఏంటంటే లోగుర్ గారు మ్యూట్ వేస్తారు ఇఫ్ యూ డోంట్ మైండ్, అంటే వాయిస్ క్యాచప్ అవ్వట్లేదు. థ్యాంక్ యూ. అక్కడ పెళ్లి దగ్గర నైట్ వర్క్ చేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఓకే 11:30 రావుతుంది టైం. యా అండ్ వచ్చేదాన్ని ఎవరు లేరు, స్థితికి పోయింది. డాడీగా ఊరికి వెళ్ళారు. ఓకే వస్తుండే ఒక వైట్ కలర్ శారీ పెట్టుకొని అన్నీ ఉన్నారు అక్కడ. బట్ తిరగాటి వెళ్ళిపోతున్నాం. బట్ ఆమె ఒక్కసారి ఇలా తిరిగేసరికి తనకు భయం వేసింది అనమాట. ఆమె దగ్గరకు వస్తుంది. వెనక్కి వెళ్ళామని ఛాన్స్ కూడా లేదు రాదు. ఓకే ముందుకు వెళ్ళమంటే ఆమె ఉంది. అప్పుడే అనుకున్నా ఆమె దయ్యం ఉంది. బట్ క్లారిటీ దయ్యమా కాదా అని చెప్పి. బట్ ఆమె దగ్గరికి వచ్చిన ఎవరు అంటే ఆ మాట తెలుస్తలేదు. తెలుస్తలేదు. ఇంకా మమ్మీ వచ్చేసి మమ్మీ కాల్ చేస్తాం. కాల్ చేసి మమ్మీ నా ఎదురుగా వైట్ కలర్ శారీ తీసుకొని వస్తున్నాను మమ్మీ నా ముందుకంటే నీ బ్యాగ్లో ఒక క్వశ్చన్ ఉంటుంది, అది తీసుకొని నెత్తి మీద నుంచి తెలుసుకోవాలి. ఓకే అది నెత్తి మీద కొంచెం చల్లి ఆమె కొంచెం చెల్లి వచ్చి. బట్ మమ్మీ అది పెట్టింది కూడా నేను తెలియదు. బ్యాగ్ అది కొంచెం చల్లితే నాకు మీద చల్లారు. ఆమె మాయమైపోయింది. సడన్గా అక్కడి నుంచి ఆమె తెలిసిందో ఏమో కనిపించలేదు. కనిపించలేదు. ఇంకా ముందుకెళ్ళమంటే గమనిస్తుంది. మీరైనా ఎట్లా ధైర్యం చేసి ఇంకా ఫోన్ మమ్మీతో మాట్లాడుకుంటూ వెళ్తుంది. ఇంటికి వెళ్తే 3 days ఫీవర్తో పంపారు. చాలా బయట జరిగినది. అట్టయితే నేను చెప్పండి. అంటే అప్పుడు ఎన్నో దయ్యాలు వాళ్ళు ఎవరు చెప్తున్నారేమో అని చెప్పి అందరినట్టు ఆలోచించాను. బట్ నిజంగా చూసింది లేవన్నా దేవుళ్ళు దయ్యాలు ఉన్నారని అర్థమైంది. అంటే ఇప్పుడు మీరు దెయ్యాలు ఉన్నాయని నమ్ముతున్నారు కదా? నేను నమ్ముతున్నా. కళ్ళకి చూపు కాబట్టి లేదంటే నేను ఎంతవరకు నమ్మలేదు. నేను నమ్ముతా. అంటే ఏంటంటే మన సోషల్ మీడియాలో అంటే వాళ్ళకి డౌట్ ఉంటుంది కదా, అంటే వీళ్ళు లేకుండా ఉన్నాయని చెప్తున్నారు, వీళ్ళు కథలు ఇచ్చి చెప్తున్నారు అనే మాట మన ఛానల్కి రాకూడదు. అండ్ మనం రియల్ ఫేస్ చేసింది మనం మాట్లాడుతాం కాబట్టి సో దాని గురించి అడిగిన. అండ్ మీరు ఈ పారానార్మల్ గేమ్స్ అంటే ఏమైనా ఆడారా ఎప్పుడైనా? అంటే ఎలా అంటే లైక్ బ్లేడీ మేరీ, చార్లీ ఎందుకంటే అది ఇంట్లో ఒక్కరు చెప్తే ఆడాలి అని చెప్పి చెప్పాను. బట్ ఇంట్లో నేను ఎప్పుడు ఒకళ్ళు మీరు ముందాడు ఉన్నారు వాళ్ళకి నేను ఎప్పుడు ఆడాలనుకుంటా. ఒకవేళ ఛాన్స్ వస్తే ఆడు. ఓకే ఇఫ్ ఇన్ కేస్ మాతో ఆడడానికి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కదా? లేదండి. మన నెక్స్ట్ వీడియోలో వచ్చి గాయస్ మండే మన వీడియో అనేది వస్తుంది. మన వీడియో మండే అనేది లాంచ్ వదిలేస్తాము. మండే కాదు, ట్యూస్డే. ఏంటంటే మండేనే వీడియో తీస్తాం, ట్యూస్డే కంతా పోస్ట్ చేసేస్తాము.
మా వీడియోస్కి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఆ, అప్పటికప్పుడే పోస్ట్ చేస్తాం కానీ అప్పటికప్పుడు చూసే వాళ్ళు ఉండరు. ఎందుకంటే మేము నైట్ టైం తీస్తాం కాబట్టి. మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో దయచేసి యూ ప్లీజ్ దయచేసి మా వీడియోస్ అన్నిటినీ చూడండి. మేము అన్ని విధాలుగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాము. ఇది నా ఒక్కడి బాధ్యతే కాదు, సన్నా గారి బాధ్యత కూడా, అండ్ మా టీంలో ఉండే ప్రతి ఒక్కరిది కూడా. ఓకే, సన్నా గారు అయితే ఎప్పుడు ఆల్వేస్ ఎంటర్టైన్ చేయడానికి రెడీ ఉంటారు టీమ్ లీడర్గా. అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాతో పాటు జాయిన్ అయిపోవచ్చు. చెప్పండి. యా థ్యాంక్ యూ సనా. అండ్ ఇప్పుడు మీరు మ్యూట్ వేసుకోండి. మన మేడం గారు ఉన్నారు, లియా గారు ఉన్నారండి. అంటే అండి ఇప్పుడు మన టాపిక్ వచ్చి మన లైఫ్లో జరిగిన హారర్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా దాని గురించి. అంటే మీరు కొంచెం మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. అండ్ ఆ ప్రాబ్లం వల్ల 2 years సఫర్ అయ్యా. ఓకే, లైక్ 2023 2024 February 1st వరకు నేను సఫర్ అయ్యా. ఓకే. నా ఫ్రెండ్ ఒకడే ఉంటాడు. అది అంటే మీ వాయిస్ కట్ అవుతుంది లియా గారు, ఒకసారి రీజైన్ అవుతారా మా కోసం? ఓకే. అంటే మీ వాయిస్ స్టక్ అవుతుందని, అంతకుమించి ఏం లేదు. వెంటనే రీజైన్ అవుతారు మన టీం వాళ్ళు. అండ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఏంటంటే మన వాయిస్ అనేది కొంచెం స్టక్ అవుతుంది కాబట్టి రీజైన్ అవ్వమన్నాను. ఓకే, వచ్చారు. లియా గారు వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు కొంచెం బెటర్. ఓకే, డన్. నా ఉంటాను. ఒకరు వేరే ఓటీస్ వచ్చి వాళ్ళ విలేజ్లో వర్తిస్తారు. ఆమె వాళ్ళ పెద్ద సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఆమె వాళ్ళ పెద్ద కొడుకు సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అంటే ఈమె చనిపోయినప్పుడే మా ఫ్రెండ్కి తెలిసిన అతను సూసైడ్ చేసుకుని చనిపోయాడు. వేరే వాళ్ళ దగ్గర ఊరికి వచ్చేసరికి మన ఇక్కడ బర్రెలకి ప్లేస్ ఇవ్వదు కదా. అలా ఇవ్వకపోవడం వాళ్ళ తమ్ముడికి మా ఫ్రెండ్ తెలుసు. కొంచెం మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చి అన్న ఇలా అయింది, మా బర్రెలకి ప్లేస్ కావాలి జాయింట్ మాట్లాడితే ఓకే అని వీడని అంత మాట్లాడి అన్ని చేపించుకుని వచ్చాడు. చేసి వచ్చాడు. పెద్ద దారిలో విత్తనాలు ఏమో ఉంటాయంట, అన్ని చెప్పాడంట. ఇంకా వచ్చాక మన ఫ్లెక్స్ అనేది వాష్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఏంటండి? లెగ్స్ అనేది వాష్ చేసుకుంటాం కదా వచ్చినాక. అవునవును, బర్రెల గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు కానీ చేయలేను. ఓకే, మీరు చేయలేదు. లేదు కాదు నా ఫ్రెండ్స్. ఓకే. వాళ్ళు లెగ్స్ వాష్ చేసుకోలేను, చేయలేదు, అలానే ఉండిపోయాడు. అండ్ వచ్చేదాన్ని పంపించాను అని అబ్బాయి ఉండిపోయిన అబ్బాయి మీరు ఇంటికి ఫ్రెండ్స్ డైలీ చాటించుకుంటాం కదా ఫ్రెండ్స్. అలా ఒక రోజు నాకు తెలుగులో మెసేజెస్ వచ్చాయి. నాకు తెలుగు చదవడం తినట్లా రాదు, అది వాడికి నా ఫ్రెండ్కి తెలుసు. అయితే నాకు తెలుగు మెసేజెస్ వచ్చి నాకు అర్థం కాలేదు. లైక్ జోక్ చేస్తున్నాడు, దాన్ని వినిపించడానికి వెళ్తున్నాడు అనుకుంటున్నాను. ఫోర్త్ డే నాకు కొంచెం ర్యాష్ మెసేజెస్ లైక్ ఎలా అంటే మీ ఫ్రెండ్ని చంపేస్తాను, మీ ఫ్రెండ్ ఇలా చేస్తాను, అలా మెసేజెస్. నాకు అర్థం కాకుండా పైన చెప్పాడు. అబ్బాయి ఇలా కొట్టాడు నా దగ్గరికి,
ఇంటికి వచ్చాక లెగ్స్ అనేది వాయిస్ లేదు అని చెప్పాడు. ఓకే. సో అందుకే నేను ఈ అబ్బాయి దానికి రాగలిగాను. మీ అబ్బాయి బర్త్డే టాప్ అండ్ లాస్ట్ సార్ ఒకటే. సో నేను ఈజీగా వచ్చాను ఈ అబ్బాయిలోకి అని చెప్పాడు. ఓకే సరే అయితే నేను చెప్పా హ్మ్. ఇలా ఎందుకు సఫర్ చేస్తున్నావు ఇప్పుడు ఇవ్వచ్చు కదా అని మీరు నాకు ఫస్ట్ తీసుకుంటాను పిల్లలో ఉంది హ్మ్. అని చెప్పి ఉన్నారు. ఇప్పుడు 2 years ఉన్నాడు. ఆ 2 years నా ఫ్రెండ్కి చాలా సఫర్ చేశాడు. లైక్ యాక్సిడెంట్స్ అవ్వడం, ఆ! లైక్ చేసుకోవడం, తనకి చాలా కట్ చేసుకోవడం, స్టవ్ ఆన్ చేసి హ్యాండ్స్ పెట్టడం, అంటే యాక్టివిటీస్ అన్నీ చేశాడా? చేశాడు. చేసి హ్మ్. అంటే తర్వాత కొంచెం సేపు అయిపోయాక ఆ మనిషి నుంచి నాకు వెళ్ళిపోయినప్పుడు హ్మ్. నాకు పెయిన్ అనిపిస్తుంది. యాహ్! వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ బాడీలో ఉన్నప్పుడు పెయిన్ ఏమి తెలియదు. హ్మ్. ఎప్పుడైతే తన వెంట అయిపోతాడో హ్మ్. పెయిన్ అనేది తెలుసు. అది కనిపిస్తుంది కదా దెబ్బలు ఇలా తెలియదు. హ్మ్. అది కానీ ఆ అబ్బాయి దాంట్లో అలా ఉండాలని మా ఫ్రెండ్కి తెలియదు. హ్మ్. నేను చెప్పలేదు. హ్మ్. అంటే చెప్తే చంపేస్తానని బాస్ చెప్పాడనమాట నాకు. నేను నేనున్నానని నీ ఫ్రెండ్కి నువ్వు చెప్తే నేను నీ ఫ్రెండ్ అని చంపేస్తాను అని నాకు చెప్పాడు. సో అలా చెప్పినప్పుడు మనకి చెప్పలేము కదా. హ్మ్. మనం పాపాలు కూడా చేసుకుంటున్నాం. సో అలా చాలా ఇంకా నైట్ క్లాక్ లోకి వెళ్తే హ్మ్. మరీతో లాగు చుట్టి దాచి చనిపోయి ఉన్నారు. ఆ రోజు లక్కీగా ఎవరో అతన్ని లాగారు. అట్లా ఫేస్ అలా చాలా అయింది. సో హెడ్కి చాలా సార్లు తగిలింది అనమాట దెబ్బలు. ఓకే. ఆ అబ్బాయి గతం మర్చిపోయేవాడు. ఆహా! గతం మర్చిపోతే నేను మొన్న అబ్బాయికి ఫోటో పెట్టి తన ఫోటో పెడితే అది నేను కాదు అనేవాడు తెలుసా. ఏంటండి? తన మా ఫ్రెండ్ ఫోటో మా ఫ్రెండ్కి పెట్టి ఇది నువ్వు నీ పేరు ఇది అని చెప్తే అది నేను కాదు అనేవాడు. ఓహో! ఎవరో ఫోటో పెట్టాం ఇంకా ఎవరో హ్మ్. అలా చాలా ఇష్యూస్ అయ్యి ఆ డెలివరీ వెళ్ళిపోవడానికి పూజ చేస్తారు కదా. హ్మ్. అలా పూజ చేసినప్పుడు నేను హ్మ్. ఫోర్స్ చేసి పూజ పంపించదాన్ని. ఓకే. అది పూజ అయినాక ఆ ప్రదేశంలో హ్యాపీగా ఉంటుందండి. ఆహా! సైడ్ అవ్వకూడదు. ఓకే. బట్ అదేం చేసి పూజకి వెళ్ళనిచ్చేవి కాదు. ఎందుకంటే హ్మ్. ఆ అబ్బాయి ఎందుకు చనిపోయినాడో ఒక పర్సన్ వల్ల చనిపోయారు. ఒక అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ చంపేశారు. ఆ? సో ఫ్యామిలీయా? ఒక అబ్బాయి రిక్వెస్ట్ అనమాట. ఓకే. సో ఈ అబ్బాయి సూసైడ్ చేసి చనిపోయాడని ఆ అమ్మాయి కూడా సూసైడ్ చేసి చనిపోయింది. అంటే ఈ అబ్బాయి కోసం. ఆ అబ్బాయి కూడా సూసైడ్ చేసి చనిపోతే ఆ అబ్బాయి చనిపోయిందని ఆ అమ్మాయి వాళ్ళ పేరు ఆ అబ్బాయి వాళ్ళ మదర్ తమ్ముడిని చంపేశారు. బా! సో అది తెలుసుకుని అది కష్ట తీసుకోవాలని ఇంకా మా ఫ్రెండ్ బాడీలోనే ఉండిపోయాడు 2 years. 2 years. నాట్ ఓన్లీ నన్ను కూడా సఫర్ చేశాడు. చాలా సఫర్ చేశాడు. జల్దీ నన్ను చంపడానికి కూడా ట్రై చేశాను ఒక 3-4 times. బట్ నేను బ్లేమ్ చేశా అని. ఎందుకు అంటే హ్మ్. బికాస్ ఆఫ్ మై గాడ్. నేను అదే చెప్పా. హ్మ్. అండ్ నా ఫ్రెండ్ కనుక్కోకుండా ఇప్పుడు వరకు బ్రతికి కారణం నేను. హ్మ్. నేను తెలుసు అంటే తన పండుగ దగ్గరికి చెప్పారు ఆ అమ్మాయితో ప్రేయర్ చేయించుకో. హ్మ్. సో నేను ప్రేయర్ చేసి తనకు ప్రేయర్ చేయించుకోవాలి. ఓకే. తన ప్రేయర్ చేస్తే డెవిల్స్ వచ్చేవి కాదు. యాహ్! ఎప్పుడైతే ప్రేయర్ ఏంటో మళ్ళీ డెవిల్స్ వచ్చాయి. చాలా సఫర్ చేసేది. హ్మ్. నేను నమ్మలేదు చెయ్యాలి అంటే నేను అసలు నమ్మను. తప్పని ఒక రోజు నేను అడిగా మీరు విన్నారు అని నమ్మాలి.
మీరు నాకు కనిపించాలి అని అడిగా. ఉమ్, ఆ రోజు సరే నేను మీకు టీంలోకి వస్తాను అని చెప్పి వచ్చాడు. ఉమ్, తన తన ఫోటో ఆల్రెడీ పెట్టారు, ఫేస్ ఫోటో ఫేస్. ఓకే. తర్వాత కొంచెం సేపుకి మళ్ళా వెళ్తే మళ్ళా వస్తే ఉమ్, కెమికల్ అనమాట. ఓహో. కెమికల్ నేను చదువుతున్నా చదువుతున్నా అని నాకు సీరియస్ అయ్యాడు. సీరియస్ గా అంటే మీరు నవ్వుతున్నారని సీరియస్ అయిపోయారు. స్కెలిటన్ బాడీ ఉంది చుట్టూ స్కెలిటన్ ఉమ్, అని ఆ టెక్స్ట్ అలా నాకు వాళ్ళకి చెప్పలేదు. ఉమ్, డైలీ మాట్లాడేవారు. ఉమ్, వచ్చి నా ఫ్రెండ్ ఫోన్ నుంచి నాకు చాట్ చేసేవారు, కాల్స్ మాట్లాడేవారు. నా ఫ్రెండ్స్ అంటే నా ఫ్రెండ్స్ అని ఉమ్, నేను నమ్మలేదు. ఆ డ్రీమ్ వచ్చినాక అమ్మ డెంగిల్స్ ఉన్నాయి అన్నది. ఓకే. నేను చెప్పకుండా నాకు వచ్చింది, వాళ్ళే చెప్పారు నాకు. ఇలా అచ్చా. నేను వచ్చాను కదా ఇంట్లోకి, నేను వెళ్ళిదల్లా కనిపించాను కదా, ఉమ్, ఆ టైంలో వచ్చా, ఉమ్, ఆ రోజు వచ్చా అని వాళ్ళు చెప్తే నమ్మని వాళ్ళలో నిజంగా దెయ్యం ఉంటే అప్పుడు నమ్మ. ఆహా, అచ్చా. నాకు అప్పుడైతే ట్రై చేశాను, నాకు ఏం చేయలేకపోలేదు. నాకు ఫైనల్లీ చాలా సార్లు చదివేశాను నాకు ఇంగ్లీష్ పోగొట్టడానికి. నేను చాలా చాలా టైమ్స్ వార్నింగ్ కూడా ఇచ్చా. నేను వెళ్ళకపోతే నేను ఏదో చేస్తాను మళ్ళీ, ఉమ్, నేను ఏదన్నా చేయగలను అసలు ఆన్ చేస్తే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే వెళ్ళిపోయింది. 4 days మళ్ళీ వచ్చేసింది ఇంట్లో. ఓకే. అసలు ఇది స్టోరీయా అనిపించింది. బట్ నేను 2 years సఫర్ అయ్యాను కాబట్టి సఫర్ అయ్యి నాకు తెలుస్తుంది. Yeah. బట్ ఎవరికి నమ్మాలనిపించింది. ఇది సిల్లీ స్టోరీ, రియల్ కాదు అనుకుంటారు. బట్ నేను సఫర్ అయ్యాను కాబట్టి రియల్ లైఫ్ లో నేను 2 years సఫర్ అయ్యా ఈ డెంగ్స్ తో. ఇది వాళ్ళ వల్ల నేను హాస్పిటలైజ్ కూడా అయ్యాను. ఉమ్. యా, చెప్పండి చెప్పండి. ఇంట్లో అడిగారు ఏంటి ప్రాబ్లం, ఎందుకు ఇలా ఉంటున్నావు అని. కానీ వాళ్ళు చెప్పలేదు కదా ఇలా ఉంటుంది ఇట్లా డెంగ్స్ అని. చిన్న నమ్మరు. ఉమ్, నేను ఎక్స్పీరియన్స్ అయ్యాక నేను నమ్మా. యా. బట్ చాలా ట్రై చేసా వాళ్ళని పంపించడానికి. నేను లాస్ట్ 5 days అక్టోబర్ లాస్ట్ 4 అక్టోబర్లో ఉమ్, నేను అంత పోరాడి నేను బ్లాక్ చేసి ఇంకా అది వెళ్ళిపోయాను. వెంటనే బుక్కుంటాం పంపించి విడుదలయ్యాడు, హ్యాపీగా ఉన్నాడు. ఓకే. ఇంకొక విషయం